ఒకప్పుడు సముద్రపు లోకంలో ఒక అందమైన జలకన్య ఉండేది. ఆమెకు పొడవైన జుట్టు, మెరిసే తోక ఉండేది. ఆమె పేరు మీనాక్షి. ఆమె రోజూ సముద్రపు లోతుల్లోని ముత్యాలు, పగడాలు సేకరించి, సముద్రపు జంతువులతో ఆటలాడేది. ఒకరోజు జలకన్య సముద్రపు తీరానికి వచ్చి, అక్కడ మనుషుల ప్రపంచాన్ని చూసింది. ఆమెకు భూమిపై జీవితం ఎంతో ఆశ్చర్యకరంగా అనిపించింది. అప్పుడు ఆమె ఒక యువరాజును చూసింది. అతడు ఓడలో ప్రయాణిస్తుండగా తుఫానుకు గురై సముద్రంలో మునిగిపోయాడు. జలకన్య అతన్ని రక్షించి తీరానికి తీసుకెళ్ళింది. ఆ యువరాజు మెలకువ వచ్చేసరికి తనను రక్షించినది ఎవరో తెలియకపోయినా, ఒక అపూర్వమైన సువాసన, మధురమైన గానం తన చుట్టూ వినిపించిందని అనిపించింది. అది జలకన్య స్వరమే. జలకన్యకు యువరాజుపై ప్రేమ పుట్టింది. కాని తాను మనిషి కాదని, తనకు భూమిపై జీవితం సాధ్యం కాదని తెలిసి బాధపడింది. చివరికి ఆమె సముద్రపు దేవతను ప్రార్థించి, తన ప్రేమ కోసం తన తోకను విడిచి, మనిషి రూపంలో జీవించే వరం కోరింది. సముద్ర దేవత ఆమె మనసు గమనించి, ఒక షరతుతో వరం ఇచ్చింది, నీకు లభించిన ఈ మానవ రూపం నువ్వు పొందిన ప్రేమతోనే నిలుస్తుంది. కాని అతను నిన్ను వదిలేస్తే మళ్లీ నీకు సముద్రమే శాశ్వత నివాసం. జలకన్య తన ప్రేమను గెలుచుకుని, చివరకు యువరాజుతో కలసి జీవించింది. ఆమె కథ మనకు చెబుతుంది, ప్రేమ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే మనసే నిజమైన సౌందర్యం అని. వీడియో నచ్చితే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.